రోజు మొదటి టాపిక్ చూసుకుంటే పొలిటికల్ పిక్చర్స్ ఏపీలో హీట్ ఎక్కిస్తున్న సినిమాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం వ్యూహం సినిమా రాజధాని ఫైల్స్ ఈ రెండింటి మధ్య ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఈ సినిమాల మధ్య జరుగుతున్నటువంటి హీట్ ఏదైతే ఉందో అది పొలిటికల్ హీట్గా జనరేట్ అయ్యింది. అసలు ఈ రెండింటికి కూడా ఈ రెండు సినిమాలకి కొంత భావ సారూప్యత, కొంత సినిమాల్లో ఉన్నటువంటి అంశాల విషయంలో కొంత డిఫరెన్స్ ఉంది. ఒకటి ఇందులో మనం చూస్తే వ్యూహం సినిమాని చూసినప్పుడు వ్యూహం సినిమాకు సంబంధించి అది జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన నష్టము, ఆయన పోరాడినటువంటి విధానము, సోనియా గాంధీ తనకు చేసినటువంటి నష్టం అనేటువంటి అంశం కాన్సెప్ట్గా తెర మీదకి ఎక్కినటువంటి సినిమా వ్యూహం. మరి రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా చూసినప్పుడు రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమా పూర్తిగా విభిన్నమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజధాని అనేటువంటి అమరావతి అనేటువంటి అంశానికి జరిగినటువంటి నష్టం, అక్కడ 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగానికి జరిగినటువంటి నష్టం, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఏ విధంగా నష్టం జరిగింది అనేటువంటిది, రాజకీయ నేతల వైఖరి వలన ఎటువంటి నష్టం జరిగింది అనేటువంటి అంశంగా తెర మీదకి ఎక్కినటువంటి సినిమా రాజధాని ఫైల్స్. అంటే ఈ పూర్తిగా ఈ రెండింటికి వైరుధ్యం ఉంది. ఇది వ్యక్తిగతమైనటువంటి సినిమా వ్యూహం, ఇది రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి సినిమా రాజధాని ఫైల్స్. వ్యూహం సినిమాలో ఇక్కడ పొలిటికల్గా అక్కడ ఎవరైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తెర మీద హీరోగా చూపిస్తూ, ఎవరైతే ఆ ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లేదా ఇతర లోకేష్ వీళ్ళందరినీ కూడా దాంట్లో వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక అన్యాయమైనటువంటి క్యారెక్టర్స్గా చూపిస్తున్నటువంటి క్రమంలో వారు కోర్టును ఆశ్రయించారు. అదొక వివాదం. రాజధాని ఫైల్స్ రాష్ట్రానికి రైతులకు సంబంధించినటువంటి సినిమాను తీస్తున్న నేపథ్యంలో ఆ సినిమాను అడ్డుకునేందుకు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంది, తీవ్రమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. మరి అటువంటి అడ్డంకులను అధిగమించి కూడా రేపు సినిమా రిలీజ్కి చోటు చేసుకోబోతుంది. రాజధాని ఫైల్స్ ఇంతకుముందు మనం చూస్తే భాస్కర్ గారు దీనికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. అసలు ఏ ఉద్దేశంతో తీసాము, ఏ అంశాలతో తీసాము, దీంట్లో జరిగినటువంటి నష్టం ఏంటి అనేటువంటి ప్రతి పాయింట్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసినటువంటి క్రమంలో 2-3 అంశాలను ఆయన వ్యక్తం చేశారు. ఏంటి అసలు ఈ అంశాల వలన జరిగినటువంటి నష్టం ఏంటి, వారు ఒక రవిశంకర్ గారు ఒక వీడియో కూడా పంపించారు, కంటోనే రవిశంకర్ గారు. అయితే వారు ఇది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఆయన స్వయంగా ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో, రాజధాని మీద ఉన్న ప్రేమతో, ఆ ప్రజానీకం మీద ఉన్నటువంటి అభిమానంతో తీసినటువంటి సినిమా రవిశంకర్ గారు. అందుకని ఆ సినిమాలో దాన్ని ఆ ప్రజలు రేపు వెళ్ళబోతుంది, ప్రజల ముందుకు రాబోతూ ఉంది. ఒక ముఖ్యమంత్రిగా గతంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఎటువంటి హామీ ఇచ్చారు, ఏ రకమైనటువంటి నిర్ణయాలు మార్చుకున్నారు, అమరావతిని అంగీకరించి తర్వాత 3 రాజధానులకు ఎలా చెప్పారు, దానివల్ల జరిగినటువంటి పోరాటం ఏంటి, దానివల్ల రైతాంగం పడినటువంటి కష్టాలేంటి, బాధలేంటి, ఎదుర్కొన్న కేసులేంటి, దానివల్ల జరిగినటువంటి ప్రజల మనోభావాన్ని జరిగిన నష్టం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఈ అమరావతిని చూడాలి అనేటువంటి అంశాలను వేదికగా చేసుకొని ఆయన అంశాలను పొందుపరుస్తూ దీంట్లో ప్రధానంగా ఆ సినిమాని తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు మనకి అర్థమవుతున్నటువంటి అంశం. సరే, దీంట్లో కొంత సినిమాలో కూడా కొన్ని అంశాలకు సంబంధించి మరికొన్ని కాంట్రవర్సీ కూడా అవుతూ ఉన్నాయి. అంటే మమ్మల్ని అసెంబ్లీలో జరిగినటువంటి కామెంట్స్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆ కామెంట్స్ని ఎలా పెడతారు అనేటువంటి దాని మీద వాళ్ళు కోర్టుకు కూడా నిన్న చేశారు. సరే, ఈ ఒక వివాదపరమైన అంశం. అంటే ఓవరాల్